నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం 2025 మే 19 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్య అస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం రాత్రి 12:22 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:03 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి షష్ఠి, ఉదయం 6:11 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణం, రాత్రి 7:17 వరకు. తదుపరి ధనిష్ట. కరణము వనిజ, ఉదయం 6:11 వరకు. తదుపరి విష్టి. సాయంత్రం 6:02 వరకు. తదుపరి భవ. యోగము బ్రహ్మము, తెల్లవారుజామున 4:26 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:03 వరకు. వర్జ్యం రాత్రి 11:29 నుండి 1:05 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 8:48 నుండి 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. మే 19 సోమవారం. ఈరోజు మంచిదీనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 6:11 వరకు ఉంటుంది. షష్ఠీ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. శ్రవణ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:47 నుండి రాత్రి 7:29 వరకు ఉంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే శ్రవణ నక్షత్రమున వాహనం కొనుగోలుకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద.
ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో నక్షత్ర బలం ఉన్న నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడు శివుని గురించి తపస్సు చేసిన ప్రాంతం ఇంద్రకీలాద్రి. ఈరోజు ప్రశ్న: ముఖాసురుడిని ఏకకాలంలో తమ బాణాలతో సంహరించిన వారెవరు? శ్రీకృష్ణుడు, అర్జునుడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు, శివుడు అర్జునుడు, నకుల సహదేవులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: గతాన్ని విస్మరించి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృషభ రాశి: ఇంతకాలం మరుగుపడిన మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిథున రాశి: కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటక రాశి: ఎంతటి సమస్య అయినా మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు. సింహరాశి: ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. కన్య రాశి: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. తులారాశి: మీలోని పట్టుదల మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి: అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. ధనుస్సు రాశి: అనుకున్న కార్యక్రమాలు కష్టమైనా పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. మకర రాశి: ముఖ్యమైన కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి. కుంభరాశి: స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీనరాశి: మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.